హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ చేశారా? సో నేనైతే లంచ్ చేసేసి ఈ విధంగా అయితే లడ్డు తింటున్నాను. లడ్డు తినే ముందు ఒకటి చెప్తాను మీతో. న్యూనా వచ్చే సినిమాలో వెంకటేష్ వాళ్ళ ఆర్టీఓ వాళ్ళతో అంటుంటాడు అనమాట. ఏమని, నేను ఎప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని నా కోరిక అని. అప్పుడు సునీల్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, మీరు ఎప్పటికైనా అవుతారు బాబు, మీరు ఎప్పటికైనా అవుతారు అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు అనమాట. సో అలాగే నేను కూడా, నాకు ఒక తీరని కోరిక అనేది ఒకటి ఉంది. అదేంటంటే నా హెయిర్ ఉంది కదా, హెయిర్ ఎప్పటికైనా చాలా పెద్ద హెయిర్గా పెంచుకోవాలని నాకు చాలా కోరిక అనమాట. సో అది తీరుద్దో లేదో నాకు తెలియదు, కానీ తీరకానికైతే నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంతకుముందు చాలా లైట్ తీసుకున్నాను అనమాట, ఉన్నంత మటుకే ఉండదని, కానీ ఇప్పుడైతే చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నాను అనమాట. మీరు కూడా వీడియోస్ చూసే ఉంటారు, హెయిర్ కేర్ అని చెప్పేసి, డ్రింక్స్ అని చెప్పేసి అలా తీసుకుంటూనే ఉంటాను. సో అదేవిధంగా ఈ హెయిర్ కేర్లో భాగంగానే నేను ఒక రెండు రెసిపీస్ చేశానండి. రెండు రెసిపీస్ చేశాను. అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో ఇదే ఆ లడ్డు అనమాట. రోజుకి ఒకటి తింటే మాత్రం మన హెల్దీ హెయిర్కి చాలా ప్రమోట్ చేసింది ఇదైతే. దానికోసం అయితే ఈరోజు నేను మీకు ఆ రెండు రెసిపీస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇంకా మనమైతే వీడియోలోకి వచ్చేస్తే కనుక, సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు కాబట్టి నేనైతే ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను. ఆ తర్వాత రాగులండి. రాగులు అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఒక 10-15 దాకా వాల్నట్స్. ఆ తర్వాత మనకి హెయిర్‌కి ఎంతో చాలా మంచిదనమాట. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో అదొచ్చేసరికి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఆ తర్వాత మన హార్ట్‌కి గానీ, మన హెయిర్‌కి గానీ అన్నిటికీ మంచిదైన మన గుమ్మడి గింజలు. ఆ తర్వాత నాకెంతో ఇష్టమైన ఫ్లాక్స్ సీడ్స్. చాలా అంటే చాలా మంచిదండి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత వచ్చరికి దాంట్లో ఫైబర్ బావుంటుంది. ఫైబర్ రిచ్ కంటెంట్. సో అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. సో అన్నిటిని కూడా తీసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఫ్రై చేసుకునేటప్పుడు మరి ఇవన్నీ మాడిపోతాయా? అవి చిన్న సీడ్స్ ఏమో గదా! ఫ్లాక్స్ సీడ్స్ అని డౌట్ ఉండొచ్చు. కానీ ఏం కాదండి. అన్నీ ఒకేసారి చక్కగా ఇలాగే ఫ్రై చేసేసుకోండి. మనకి ఇవి కూడా బాగా ఫ్రై అవుతాయి. ఫ్లాక్స్ సీడ్స్‌ని, రాగుల్ని విడివిడిగా ఫ్రై చేయాలంటే గనక, అవి ఫ్రై చేసేప్పుడు ఎమ్మటే అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలండి కంపల్సరీగా. ఎందుకంటే అవి చిన్న చిన్న సీడ్స్ కాబట్టి రాగులు గానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ అన్నా ఇంకొంచెం 5 మినిట్స్ టైం తీసుకుంటదేమో, కానీ రాగులైతే ఎమ్మటే ఫ్రై అయిపోయి బ్లాక్ అయిపోతాయనమాట. అందుకని నేనైతే అన్నీ కలిపి ఫ్రై చేశాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంది. ఇబ్బందయితే ఏమీ లేదు. మాడని కూడా మాడలేదండి ఎక్కడా కూడా ఏ సీడ్ కూడా. సో ఇలాగా ఫ్రై చేసిన సీడ్స్ అన్నిటిని కూడా ఇలాగ ప్లేట్‌లో తీసుకోండి. ప్లేట్‌లో తీసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అట్లాగా డ్రై అయిపోనివ్వండి. కొంచెం ఆరిన తర్వాత చక్కగా మిక్సీ తీసుకొని మిక్సీలో వేసుకోండి. ఒక 5-10 మినిట్స్ కొంచెం ఆరితే బావుంటుంది. లేదు అలాగే వేసుకున్నామన్నా కూడా వేడి కదండీ, కొంచెం టైం పట్టుద్దని చెప్తున్నాను. స్మెల్ రాకుండా ఉంటుంది. వేడి వేడిగా వేస్తే గనక స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒక 5-10 మినిట్స్ అలాగా డ్రై అయిపోయిన తర్వాత అన్ని సీడ్స్ అన్నిటిని కూడా చక్కగా మిక్సీ జార్‌లో తీసుకోండి. మిక్సీ జార్‌లో తీసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి. చాలా బావుంటుంది. ఫైన్ పౌడర్ అవ్వకపోతే గనక అవి రాగులు తగులుతా ఉంటాయండి. సన్న సీడ్స్ కదా! మేబీ నలగకపోతే గనక తగులుతా ఉంటాయి. అందుకని చక్కగా ఫైన్ పౌడర్ చేసుకోండి. చాలా బావుంటుంది. సో మనం తీసుకున్న ఇత్తనాలన్నీ కూడా, సీడ్స్ అన్నీ కూడా చక్కగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి కావాల్సినంత షుగర్ గిన్నెలోకి తీసుకొని మనకి స్వీట్‌నెస్ కోసం మనం షుగర్ యాడ్ చేసుకుంటామండి. షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జాగరీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంతమంది ఖర్జూరాలు యాడ్ చేసుకుంటారండి. ఖర్జూరాలు తీసుకుంటే గనక డేట్స్ ఉంటాయి కదా! సో ఆ ఖర్జూరాలు మిక్సీతో పాటు మిక్సీ పట్టేసేయండి. ఎట్లయినా పర్లేదు. ఏదైనా మంచిదే హెల్త్‌కి అయితే. సో ఇవన్నీ కూడా మనకి హెల్త్‌కి మంచియేనండి. అన్నీ కూడా మన హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేసేవే. మనకి విటమిన్ ఈ హై రిచ్‌గా ఉన్న సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆ తర్వాత మనకి హై కాల్షియం, ఐరన్ ఉన్న రాగులు, ఆ తర్వాత బాదం పప్పు, విటమిన్ ఈ. సో ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్‌ని కంపల్సరీగా ప్రమోట్ చేస్తుందండి. సో అందుకని చెప్పేసి ఆ తర్వాత మనకి స్వీట్ సరిపడేంత షుగర్ కానీ, బెల్లం కానీ వేసేసుకొని ఆ తర్వాత ఇట్లాగా లడ్డులా చుట్టుకోండి. నెయ్యి వేసుకొని చుట్టండి. నెయ్యి వేసుకోకపోతే మనకి లడ్డు అవ్వదనమాట. లేదంటారా ఇట్లాగే శుభ్రంగా పాలల్లో అయినా కలుపుకొని తాగొచ్చు. అది కూడా మంచిదే. ఎట్లయినా పర్లేదు మనకి కంఫర్ట్‌ని బట్టి. సో ఒకటేమో అన్నం తినదాకనండి. ఇంకొక రెసిపీ నేను చూపిస్తాను కదా!
అదైతే అన్నంలోకి తినండి. సో ఈ 2 రెసిపీస్ కూడా మనకి కంపల్సరీగా హెయిర్ గ్రోత్‌ని అయితే కంపల్సరీగా ప్రమోట్ చేస్తుందనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ రెసిపీస్ ట్రై చేశాను కాబట్టి మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకొని చక్కగా ఒక 8 బాక్సులు కనుక పెట్టుకుంటే కనుక మనకి 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయండి లడ్డూలు అయితే. పిల్లలకు కూడా ఇవ్వండి, పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి అయితే. సో అన్ని సీడ్సే డ్రై ఫ్రూట్సే కాబట్టి చాలా మంచిదనమాట. సో ఇంకొక రెసిపీ వచ్చేసరికి మునగాకుతో కారపొడి అండి. మునగాకుతో కారపొడి అంటే మునగాకు మనం చూపించావు కదా షార్ట్ వీడియోలో అనుకుంటారేమో, ఇది మునగాకుతో పాటు ఇంకా చాలా వేశానండి. చాలా అంటే చాలా మంచిది. ఇది కూడా మన హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. సో దానికోసం అయితే ఇక్కడ నేను 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే అవి మన హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి ఒక 1/2 కప్పు నేను నువ్వులు తీసుకున్నాను. సో రెండింటిని కూడా సపరేట్గా వేయించేసుకోవాలండి. కొంచెం మనకి చిటపటా అంటే 2 కూడా అవి అన్నప్పుడు ఎమ్మటే ఆపేసుకుంటే మంచిది. ఎందుకంటే లేదంటే ఎమ్మటే మాడిపోతాయి అనమాట. చిన్న విత్తనాలు కదా, అవి తొందరగా మాడిపోతాయి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కారానికి సరిపడి మిరపకాయలు వేసుకోండి. మన కారం ఎవరు తినేటట్టుగా అన్ని మిరపకాయలు వేసుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోనే నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో వేసానండి. మునగాకు ప్లస్ కరివేపాకు 2 కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, కళ్ళకి మంచిది. ఇంకా చెప్పాలంటే మనకి ఐరన్ రిచ్ మునగాకు, ఆ తర్వాత కాల్షియం రిచ్ మునగాకు, సో కళ్ళకి విటమిన్ ఏ హై రిచ్ కరివేపాకు. సో ఇవన్నీ కూడా మన హెల్త్కి అనేవి చాలా మంచిది. సో వీటన్నిటిని కూడా మనము ఇలా తీసుకోవటం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి, సో ఇలా డైలీ చేసుకుని మనం కనుక అన్నంలో ఫస్ట్ అన్నం కూర ముందు ఇది తింటాక హెల్త్తో పాటు మనకి కావాల్సినంత జుట్టు పెరుగుదలకు కూడా మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చాలా హెల్ప్ చేస్తుంది ఇది. సో వీటన్నిటిని తీసుకున్న తర్వాత ముందుగా నేను పల్లీలు వేయించేసి పెట్టుకున్నానండి, అందుకని అవి చూపించాయి. ఇవి కూడా ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. ఆ తర్వాత కొంచెం చింతపండు, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత ఈ సీడ్స్ మిరపకాయలు అన్నీ వేసుకొని ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా నలిగిన తర్వాత ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అని నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇవన్నీ కూడా వేడివేడిగా చేసినా పర్లేదండి, లేకపోతే ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టినా చేసుకోండి. ఒకవేళ మిక్సీ కనుక బరస్ట్ అయ్యిద్ది అనుకుంటే కనుక. సో ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకొని కొంచెం చిన్నులపాయలు కూడా వేయాలండి, నేను చెప్పడం మర్చిపోయాను మీకు. సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. బెల్లం వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు, అదైతే ఆప్షనల్. సో ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగ ఆరబెట్టేసుకోండి. దీన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్. ఏంటంటే ఆకు ప్లస్ ఈ డ్రైగా నట్స్ అన్నీ వేసాం కాబట్టి కొంచెం అలా ముద్దలాగా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన దాన్ని మనం చక్కగా ఒక 8 బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సిన రోజు నిల్వ ఉంటుంది. ఇదేమి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయండి 2 రెసిపీస్ కూడా. మీకు ఈ వీడియో నచ్చిందా అని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.